ఈరోజు హెబ్రోన్లో దైవజనులు భగత్ సింగ్ అన్న ఏర్పాటు చేసిన ఈ యొక్క హెబ్రోన్ యొక్క పరిచర్యను ఈరోజు హైదరాబాద్కు మొట్టమొదటిసారి ఇదే 24వ తారీఖు నాడు ఇదే మంత్ మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి హెబ్రోన్ను స్టార్ట్ చేసిన దినం ఇది రోజు. కాబట్టి ఈరోజే దైవజనుల యొక్క ఆల్ ఇండియా గాడ్ సర్వెంట్ మీటింగు జరుపుకోవడము జరుగుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. ఈరోజు ఆయన ఆలోచన ప్రకారం భగత్ సింగ్ అన్న గారి యొక్క ఆలోచన ప్రకారం ఈరోజు ఆయన ద్వారా ఎవరైతే ఏర్పడతారో ఉన్న డిఫరెన్సెస్ అన్నీ పక్కకు పెట్టి ఈరోజు అందరూ ఏకదాటిగా అందరు వ్యక్తులు అందరూ దైవజనులు అందరూ కలిసి కట్టుగా దైవజనుల యొక్క ప్రార్థన మీటింగ్ జరుగుతూ ఉంది. దీనికి అందరు రావడం ఇలా గ్రూపులు కానీ ఏపీ కానీ లేవు. మరొకసారి వేరే వేరే భావాలు వేరే వేరే స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, వేరే వేరే వాట్సాప్లలో మెసేజ్ పెట్టిండ్రు. అవి కూడా నమ్మకుండా తండోపతండాలు ఇంతకుముందు కొద్దిమంది వచ్చేవారు గాడ్ సర్వెంట్ మీటింగ్. కానీ ఎన్ని రీతిలో మీరే చూస్తుంది ఎటు చూసినా ఈరోజు హెబ్రోన్లో గతంలో చూసిన సంతోషం భగత్ సింగ్ అన్న ఉన్నప్పుడు ఏదైతే సంతోషం ఉందో ఉష్కేమైతే రాలనంత దైవజనులు సేవకులందరూ ఈరోజు రాచి చాలా రోజుల తర్వాత ఒక్కొక్కరిని కలుసుకొని సంతోషిస్తుంది. ఈరోజు రాబో దినాలలో కోర్టుకు సంబంధించినవి కానీ విభేదాలని అన్ని విత్డ్రా చేసుకొని ఈగ నుంచి రాబో దిన పరిచర్యలో అందరం కలిసి పనిచేస్తామని నిర్ణయించుకొని అందరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇది చెప్పడం కానీ స్టేట్మెంట్ కాదు, స్టేజ్ మీద మీకు రుజువుగా కళ్ళ ముంగుట కనిపించే సత్యం. కాబట్టి ప్రతి వాళ్ళు ఒక మాట ఏనండి, ఎంఈ రమణ గారు చీఫ్ జస్టిస్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకేమైనా సమస్యలు ఉంటే మీరు పరిష్కరించుకోండి, దీనివల్ల కోర్టుకి భారం కాకుంటుంటుందండి. అదే పద్ధతి దేవుడిచ్చిన కృపతోని దేవుడిచ్చిన ప్రేమను కనపరిచి ఈరోజు కోర్టు కేసులన్నీ పక్కబెట్టి పోలీస్ కేసులన్నీ పక్కబెట్టి అందరు కలిసి రాబో దినాల్లో హెబ్రోన్ యొక్క పరిచర్యను ముందు తీసుకుపోయేందుకు దైవజనులు ఉన్నారు. దీనికి అపోహలు కానీ వేరే కానీ సంబంధం లేదు. ఇక నుంచి కూడా రాబో దినాల్లో కేసెస్ తీసుకుంటారు. వేరే అందరూ సహోదరులు అందరు కలిసిమెలిసి పరిచర్య చేసుకుంటారు. దీంట్లో ఎవరైతే ఆటంకంగా ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి ముందుకు పోతున్నారు. దీన్ని కూడా మీరు వచ్చి నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ దీన్ని కూడా మాకు సహకరించినందుకు ప్రెస్ సేవలకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ప్రెస్ అడ్రస్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం అంటే మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని హెబ్రోన్లో కొన్ని సంవత్సరాల నుంచి అవుతున్న గొడవను మీరు కొట్టడకండి, అందరు మంచిగా ఉండండి, కలిసిమెలిసి మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన వల్ల ఈ రాష్ట్రము దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. మా కొరకు ప్రార్థన చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మా పట్ల హెబ్రోన్ పట్ల మీరు చూపించిన కృప ఆయన మాకు సమాధానపరిచి అందరిని కలుసుకునేందుకు చొరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆయనకు ఆయన కుటుంబానికి రాష్ట్రానికి మంచి పరిపాలన చేయాలని హెబ్రోన్ సహోదరులందరూ ప్రార్థన చేస్తారు.